ఎందుకంటే దూరం ఇవన్నీ పరిస్థితి. తర్వాత వారానికి వస్తారు అవసరతను బట్టి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి రాత్రిపూట ఇప్పుడు వేరే ఎవరో ఒకరు ఉండాలి ఇది హెల్ప్ చేయడానికి. సో అన్ని కష్టం కాబట్టి సో ఆ ప్రాంతంలో ఇట్లనే ఒక గూడ్స్ వేసుకొని ఉండి సేవ చేయడం ప్రారంభించి ఇది ఒక స్తంభం ఉంటుంది. ఒక స్తంభం లోతుంది. ఇప్పుడు ఎందుకు ఎంత ఫ్లడ్ ఉందంటే అక్టోబర్ లో వరదలు వచ్చినాయి. ఇప్పుడు నవంబర్ లో ఈ వరద ఇంకా తగ్గాలి. అక్టోబర్ లో అయితే నీళ్లు పొలాల దాకా వచ్చేసినాయి. ఇప్పుడు తగ్గి ఈ లెవెల్ ఉన్నాయి. సో ఇది తగ్గి ఇంకా తగ్గేసరికి పడుతుంది టైం, కనీసం మార్చ్ వచ్చేస్తుంది. అప్పటికి ఈ లెవెల్ డౌన్ వెళ్తుంది. అయితే ఇది గంగా నది, కోసి నది జీవనదులు కాబట్టి సంవత్సరం అంతా ఇందులో. సో ఆ పాస్టర్ గారు సాక్ష్యం అన్న. సో ఈ గ్రామంలో పరిచయం చేయడానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉంటుండే ఇదే ప్రాంతాల్లో ఒక గుడిసెలో ఈ పడవ నడిపే వ్యక్తి. సో ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. సో పాస్టర్ గారు వస్తూ ప్రతిరోజు ఆయనను పిలవడం, అటు సైడ్ ఉన్నప్పుడు భయా అని అరిస్తే ఆయన వచ్చి సరే అని పాస్టర్ గారికి హెల్ప్ చేయడం. సో అట్లా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తున్నప్పుడు ఒకరోజు ఆయన మాటలో తెలుసు ఈయన యేసయ్య గురించి సేవ చేస్తున్న వ్యక్తి ఇది. సో ఆ పడవ నడిపే వ్యక్తి ఆయన సమస్య చెప్పడానికి ప్రారంభించారు. ఆయనకి పెళ్లి జరగట్లేదు అనారోగ్య పరిస్థితులను బట్టి. సో అట్లాంటి పరిస్థితులు ఆయన పేరు వినోద్ రమాని అనమాట. సో ఆయనకి సువార్త చెప్పి ప్రార్థన చేయడం, సో ఆయనని కూడా ప్రార్థనలకు తీసుకెళ్ళడం. అట్లా ఒక సంవత్సరం పాటు పాస్టర్ గారు ఆయనని శిష్యునిగా తయారు చేస్తారు. ఆయన దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత ఆయన పెళ్లి జరిగింది దేవుడి కృపను బట్టి. స్వస్థత. ఆ తర్వాత 3 పిల్లలు పుట్టారు. ఆయన ఈ రోజు సేవకుడు. ఇక్కడ గుడిసె ఉండే ఈ గుడిసె ఇప్పుడు లేదు. ఆయన అక్కడ చర్చిలో సేవ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఒక 45 కిలోమీటర్ దూరంలో ఉంటారు. వినోద్ రమాని అంటే. సో ఆ విధంగా ఇప్పుడు మనం చూసాం పాస్టర్ గారిని. ఆ పాస్టర్ గారు దాదాపు ఒక 25 మంది సేవకులను లేవనెత్తారు. అందరినీ దూర దూర ప్రాంతాల్లో సంఘం ప్రారంభించడం, వాళ్ళకి చేతులు పెట్టడం, శిష్యులకి వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నారు. గత 22-23 సంవత్సరాలుగా పాస్టర్ గారు చేసిన పరిచర్య, విక్టలాల్ పాస్టర్ గారు చేసిన పరిచర్య, అనేక మంది శిష్యులను తయారు చేయడం, వాళ్ళని సేవకులుగా పంపించడం. ఈ రోజు కూడా ఆయన మనం చూస్తున్నాం కదా, అదే సింపుల్ లైఫ్, శ్రమలు. ఈ రోజు కూడా త్యాగం అన్నది ఉన్నది. 4 ఆడపిల్లలు, ఒక కూతురు బెంగళూరులో బిఎస్సి నర్సింగ్ చదువుతుంది. ఇంకొక కూతురు పూర్ణియాలో కోచింగ్ చేస్తుంది. 2 కూతుర్లు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సో ఎంతో శ్రమలు, ఆర్థికంగా ఎంతో అవసరం ఉంటుంది. పిల్లల చదువులు అన్నది ఈ కాలంలో మనకు తెలుసు ఏముండదు. కానీ ఆయన దేవుడు ఆయనను పిలుచుకున్న ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా పరిచయం చేస్తారు. ఇదే దాంట్లో బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళం అన్న. ఇప్పుడు కూడా చర్చిలో కొన్నిసార్లు బాప్తిస్మాలు ఇవ్వం, వ్యతిరేకత. మనం అక్కడ చేస్తున్నాం అంటే సీక్రెట్ గా తీసుకొచ్చి బాప్తిస్మం. ఇక్కడ అంటే స్నానానికి వచ్చినట్టు వస్తారు, బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడ అంటే వాళ్ళకి తెలుసు బాప్తిస్మం ట్యాంక్ అంటేనే తెలుసు ఇది దీనికోసమే అని. మీ ఇంటికి వచ్చిన